मैं मुस्लिम भाइयों से भी गुजारिश करूंगा कि बाकी के 2 मंदिर स्वेच्छा से दे दें। हिंदुओं की आस्था का केंद्र है। అసలు కాశీ విశ్వనాథ్ టెంపుల్ హిస్టరీ ఏంది? అసలు అక్కడ మస్జిద్ ముందు నుండే ఉందా? అసలు అక్కడ టెంపుల్ ఉండాలా లేదా మస్జిద్ ఉండాలా? సో వెల్కమ్ బ్యాక్ గైస్, బ్యాక్ టు ద బ్రాండ్ న్యూ వీడియో. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసిన టాపిక్ ఏంటంటే అసలు ఈ కాశీ విశ్వనాథ్ టెంపుల్ అండ్ జ్ఞానవాపి మస్జిద్ ఇది ఇంకొక కొత్త కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది. ఇప్పుడు ఈ కేసు కూడా కోర్టులో నడుస్తుంది. సో ఈ కాన్ఫ్లిక్ట్ గురించి ఈ వీడియోలో ప్రతి డీటెయిల్గా మాట్లాడుకుందాము. సో మీరు చేయాల్సింది ఏం లేదు, జస్ట్ ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. ఈ వీడియో నాకు చేయడానికి చాలాసేపు పట్టింది, చాలా రీసెర్చ్ అయింది. సో జస్ట్ మీకు కావాల్సింది జస్ట్ 1 సెకండ్ ఆ వీడియోని లైక్ చేసేయండి, కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని కొట్టేసేయండి. సో దీని గురించి పర్ఫెక్ట్గా తెలుసుకుందాం. సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో. సో వెల్కమ్ బ్యాక్ గైస్. సో ఈ వీడియోని నేను ఒక 4 పార్ట్స్గా డివైడ్ చేయబోతున్నాను. సో ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఈ కాశీ విశ్వనాథ్ టెంపుల్ హిస్టరీ తెలుసుకుందాం. పార్ట్ 2లో మనము జ్ఞానవాపి మస్జిద్ గురించి తెలుసుకుందాం. పార్ట్ 3లో మనము గ్రాఫికల్గా అసలు టెంపుల్ అండ్ మస్జిద్ మధ్య ఉన్న అనుబంధాలు తెలుసుకుందాము. అండ్ పార్ట్ 4 అసలు పబ్లిక్ ఏమనుకుంటున్నారు దీని గురించి అది కూడా తెలుసుకుందాం. సో ఈ పార్ట్ 4 పార్ట్స్ని ఈ వీడియోలోనే ఎండ్ వరకు చూసేయండి. సో లెట్స్ గో. సో పాయింట్ 1కి వచ్చేస్తే హిస్టరీ ఆఫ్ కాశీ విశ్వనాథ్ టెంపుల్. సో మనందరికీ తెలిసినట్టయితే ఈ కాశీ విశ్వనాథ్ టెంపుల్ వారణాసిలో ఉంది. అండ్ దీంట్లో లార్డ్ శివ ఉంటారు. అండ్ దీని గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఒక పెద్ద టెంపుల్, ఎన్నో ఏళ్ళ నుంచి ప్రతి ఒక్క హిందువు దీంట్లో పోయి పూజించుకుంటారు. అండ్ దీని హిస్టరీ గురించి మాట్లాడుకున్నట్టయితే 16th సెంచరీలో రాజ్మన్ సింగ్ అనే ఒక వ్యక్తి ఈ కాశీ విశ్వనాథ్ టెంపుల్ని నిర్మించారు. 16th సెంచరీలో అంటే ఆల్మోస్ట్ 16th సెంచరీ అంటే 1585లో ఈ మందిరాన్ని నిర్మించారు. సో 17th సెంచరీ వచ్చేసరికి యాజ్ యూజువల్ మన రామ్ మందిర్ ఎలా డిస్ట్రాయ్ అయిందో అలానే 16th సెంచరీ వచ్చేసరికి ఔరంగజేబ్ అనే రాజు వచ్చి ఈ ప్రతి ఒక్క మందిరాన్ని డిస్ట్రాయ్ చేయడంలో కాశీ విశ్వనాథ్ మందిరం కూడా ఒకటి దాంట్లో డిస్ట్రాయ్ అయిపోయింది. మళ్ళీ 1800స్కి వచ్చేసరికి అంటే 18th సెంచరీ వచ్చేసరికి క్వీన్ ఆఫ్ ఇందోర్ అనే ఒక మహిళ మళ్ళీ ఈ టెంపుల్ని ఈ కాశీ విశ్వనాథ్ టెంపుల్ని కట్టారు. బట్ అది ముందు టెంపుల్లా కాకుండా ఆ ప్లేస్ అనేది తగ్గించి కట్టారు. సో ఇది హిస్టరీ అండి, ఇలా జరిగింది. అసలు అప్పుడు ఎప్పటి నుంచో 15th సెంచరీ నుంచో మన కాశీ విశ్వనాథ్ టెంపుల్ అక్కడ ఉంది. బట్ మళ్ళీ ఔరంగజేబ్ వచ్చేసి ఆ టెంపుల్స్ అన్ని కొట్టేసి అక్కడ ఆ మస్జిద్ కట్టారు. సో ఈ మస్జిద్ గురించి కూడా హిస్టరీ తెలుసుకుందాము. సో 17th సెంచరీ అనే మాట గుర్తుపెట్టుకోండి, దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం పార్ట్ 2లో. సో పార్ట్ 2 హిస్టరీ ఆఫ్ జ్ఞానవాపి మస్జిద్. సో జ్ఞానవాపి మస్జిద్ అనేది ఔరంగజేబ్ అనే రాజు కట్టారు. అది ఎప్పుడు అంటే 17th సెంచరీలో. అంటే మీకు లింక్ అర్థమవుతుందా? 17th సెంచరీలో కాశీ విశ్వనాథ్ టెంపుల్ పడగొట్టి అప్పుడు 17th సెంచరీలోనే ఇది జ్ఞానవాపి మస్జిద్ అనేది కట్టారు. సో ఇక్కడనే మనకు అర్థమైపోతుంది మందిరాన్ని పలగొట్టి ఇక్కడ మసీదు కట్టారు అని. సో దీని గురించి ఫుల్ ప్రూఫ్స్ అండ్ డీటెయిల్స్ అవన్నీ ఫర్దర్ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఔరంగజేబ్ అనే రాజు ఈ మస్జిద్ని జ్ఞానవాపి అని పేరు పెట్టి సో జ్ఞానవాపి మస్జిద్ అనేది అప్పుడే 17th సెంచరీలో కట్టేశారు. అండ్ ఇది అయిన తర్వాత 1991లో ఇక్కడ హిందువులు ముస్లింలు అంటే హిందువులు పిటిషన్ వేశారు కోర్టులో, ఇది మా ప్లేసే, హిందువుల ప్లేసే, సో ఈ ప్లేస్ హిందువులకి కేటాయించాలి అని ఒక సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సో 1991 నుంచి ఇప్పటివరకు ఆ కేసు అలానే రన్ అవుతుంది. సో దాని రిజల్ట్ ఎప్పుడు వస్తుందో తెలియదు. బట్ ఈ మధ్య ఇంకా చాలా గట్టిగా వినిపిస్తుంది. సో ఈ కేసు సాల్వ్ అయ్యే డేట్ త్వరలోనే ఉంది కాబట్టి మనం అప్పుడు కూడా ఒక వీడియో చేద్దాం. సో ఇప్పుడైతే ఇదండి హిస్టరీ. అంటే 17th సెంచరీలో జ్ఞానవాపి అనే మాస్క్ కట్టారు, అంటే మస్జిద్ కట్టారు. అప్పుడు కట్టిన తర్వాత మరి అక్కడ హిందూస్ ముస్లిం అని గొడవలు మళ్ళీ అలానే నడుస్తున్నాయి. 1991లో కేసు అనేది కోర్టుకి వెళ్ళింది. సో ఇదంతా ప్రాసెస్ జరిగింది హిస్టరీలో. మనం చూసుకున్నట్టయితే మన కాశీ విశ్వనాథ్ టెంపుల్ అనేది 17th సెంచరీలో పడగొట్టి ఇక్కడ 17th సెంచరీలో ఔరంగజేబ్ అనే రాజు మాస్క్ కట్టారు. సో అంటే మస్జిద్ కట్టారు. సో మస్జిద్లో ఏమవుతుందంటే అసలు మాస్క్ మస్జిద్ ఇవన్నీ పర్ఫెక్ట్గా గ్రాఫికల్ రిప్రజెంటేషన్గా పార్ట్ 3లో చెప్తాను. సో లెట్స్ గో.
సో ఇది కాశీ విశ్వనాథ్ మందిర్, దీని పక్కకే ఉంది జ్ఞానవాపి మస్జిద్. సో మన హిందూ మైథాలజీ ప్రకారం నంది అనేది శివుడి ముందు ఉంటుంది, కానీ ఇక్కడ నంది అనేది మస్జిద్ సైడ్ ఫేస్ చేసి ఉంది. సో అక్కడ రీసెర్చ్ చేస్తే వాళ్ళు వజు ఖానా అని అంటున్నారు. సో మన మైథాలజీ ప్రకారం నంది అనేది శివుని ముందే ఉంటుంది. సో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ రీసెర్చ్ చేస్తే అడొక్కడ శివలింగం టైప్ అనేది కనిపించింది. సో అది ముస్లిం వాళ్ళు ఏమంటున్నారు అంటే అది ఒక ఫౌంటైన్ అని అంటున్నారు. అదే హిందువులు అది ఫౌంటైన్ కాదు, అది శివలింగం అని అంటున్నారు. సో ఇది ఇలా ఆర్కియాలజిస్ట్ మరింత సర్చ్ చేస్తే వాళ్ళకు మన విగ్రహాలతో పాటు మన స్తంభాలు, గుడి స్తంభాలు కూడా దొరికాయి. అండ్ ఇలా రీసెర్చ్ చేస్తూ కొద్దీ అక్కడ మస్జిద్ గోడల పైన మన హిందూ విగ్రహాల స్తంభాలు కూడా దొరికాయి. అక్కడ మనం చూసుకోవచ్చు గోడ మొత్తం హిందూ విగ్రహాల స్తంభాలతో నిండి ఉంది. एक अयोध्या का मामला कोर्ट से फैसला होकर आया है. मैं मुस्लिम भाइयों से भी गुजारिश करूंगा कि बाकी के 2 मंदिर स्वेच्छा से दे दें. हिंदुओं की आस्था का केंद्र है. भारत में सऊदी से ज्यादा मस्जिदें हैं, पाकिस्तान से ज्यादा मुसलमान यहाँ पर रहते हैं. मस्जिदों की कोई कमी यहाँ पर नहीं है. बताया जाता है कि 5000 मंदिर तोड़े गए. तो यदि हम देश में अमन, चैन, भाईचारा, शांति के लिए अपने बड़े भाई हिंदुओं को, जिनके राज में हमें हजारों लाखों मस्जिदें हैं, मुसलमान फल फूल रहे हैं, मुसलमानों का हर फिरका फल फूल रहा है, तो हम शांति प्रेम अमन के लिए क्यों नहीं 3 मंदिर दे सकते. एक कोर्ट केस लड़के लेना पड़ा, 2 हम स्वेच्छा से दे दे. और उसका प्रमाण भी वहां पर मौजूद है. पश्चिमी दीवार आप अभी जाकर देखिए, स्पष्ट मंदिर की दिखाई दे रही है. नंदी का जो मुख है वो मस्जिद की तरफ है, यानी कि वहीं पर ही मुख्य मंदिर था. दे देना चाहिए, उसमें कोई दिक्कत नहीं है. यदि हम किसी की इबादत गाह दे देते हैं उससे अमन, प्रेम, मोहब्बत. సో గైస్ మనం ఈ వీడియో ఎండ్కి అయితే వచ్చేసాం. సో మీకు పార్ట్ 1, పార్ట్ 2 హిస్టరీ కూడా చెప్పేసాను, గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో కూడా మీకు చూపించేసాను, ఆఖరికి పబ్లిక్ టాక్ కూడా చూపించేసేసాను. సో మీరే డిసైడ్ చేయాలిగా, మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి. అండ్ ఈ వీడియో ఇక్కడ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ అండ్ ఇలాంటి మరిన్ని హిస్టరీ వీడియోస్ లేదా ఫ్యూచర్ వీడియోస్ లేదా ప్రజెంట్ మీద ప్రతిదీ మన ఛానల్లో వస్తుంటాయి. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బాగా దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్.